ఈరోజు మనం ఇంపార్టెంట్ శ్లోకాలు చూడబోతున్నాం. అది చూసి అసలు ఎమోషన్ దానికి రీజన్ ఏంటి, వాటికి మనం దాన్ని హ్యాండిల్ చేయాలి, అలా హ్యాండిల్ చేయాలన్నదే భగవద్గీత. అసలు ఆ ఎమోషన్ అనేది ఎలా పుట్టుకొస్తుంది అన్నది ఇవాళ చూస్తాం. చేసే ముందు ఏదైనా మనం ఒక్కసారి దైవానుగ్రహం గురువానుగ్రహం తీసుకుని ముందుకెళ్దాం కాబట్టి ఒకసారి మనం గురుస్తుతి చేస్తూ ముందుకెళ్దాం. ఎవరైనా చదువుతారండి గురుస్తుతి వాళ్ళ? శ్రీలక్ష్మీదేవి. राधे राधे हरीश जी। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। आचार्यं मां विजानीयन् आवमन्येत कर्हिचित् नमर्त्य बुद्ध्यसूयेत సర్వదేవమయో గురుః. థ్యాంక్ యూ శ్రీలక్ష్మీదేవి. సో మనం నిన్న కొన్ని శ్లోకాలు చూసాము. వాటిలో మనం మొట్టమొదటి చూసింది ఒక కోఆర్డినేటెడ్ వేలో ఆ శంఖాలు వాళ్ళు పూరించారు. కౌరవులు శంఖాలు కాదు, ఈ సన్నాయిలు, తర్వాత గోముఖాలు, తర్వాత డోళ్ళు. ఒక భీష్ముడు ఒక శంఖం పూరించగానే అందరు ఒక్క ఉదుటిన వాళ్ళందరూ అన్ని శంఖాలు పూరిస్తే దానికి జవాబుగా వీళ్ళు శంఖాలు పూరించారు. భయం పుట్టిందని ఎక్కడ అనలేదు. వీళ్ళు కూడా శంఖాలు పూరించడం మొదలెట్టారు. అది అయిపోయిన శంఖాలు పూరించారు, ఓకే. తర్వాత వీళ్ళు ఆ శంఖాలు ఎలా పూరించారు? ఒక్కళ్ళు అన్నీ ఒకేసారి కాదు. అనంత విజయం రాజా కుంత్రిపుత్ర యుధిష్ఠిర నకులసహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్చశ్చ పరమవిశ్వాస సెకండీ మహారథ దృశ్యజుమ్న విరాటశ్చ సాత్యకీ చ అపరాజిత ద్రుపద ద్రౌపదేయ చ సర్వేశ పృథివీపతి సౌభద్రశ మహాబాహో శంఖాన్ దద్మ పృథక్ వేరు ఒక కోఆర్డినేటెడ్ వేలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పూరిస్తారు. పూరిస్తే ఏమైపోయింది? ఆ సఘోష దాతారాష్ట్రం వృధాని వెదారే, వాళ్ళ హృదయాలన్నిటి వెదజందిపోయి భయం పుట్టేసింది. ఎందుకు నవసస్య పృథివీంచ తముల అభ్యనునాదయన్ అటు ఆకాశం భూమిని అంటుకునేటట్టుగా ఆ సౌండ్ వచ్చింది. ఏది? ఆ శంఖాల సౌండ్. ఆ శంఖాల సౌండ్ రాగానే ఈ ధృతరాష్ట్రం ఎవరికి? ఈ ధృతరాష్ట్రుల పిల్లలకి భయం పుట్టుకొచ్చింది. ద్రోణికి భయం పుట్టుకొచ్చింది, మన భీష్ముడికి భయం పుట్టుకొచ్చింది. అనేం పట్టలేదు, ఈ ధృతరాష్ట్ర పిల్లలకి భయం పుట్టుకొచ్చింది. రాష్ట్రానం ఒక్కడికే చెప్పలేదు, అంత ప్లూరల్లో చెప్పాడు. ధార్తరాష్ట్రానం అంటే ధృతరాష్ట్ర పిల్లలందరికీ ఉదయాన్ని వదారే, వాళ్ళందరికీ ఒక భయం పుట్టుకొచ్చింది. అయితే అప్పుడేమైంది? ఈ అంజుడికి ఒక తలంపు వచ్చింది. అత వ్యవస్థితాన్ని దృష్ట్యా ధాతరాష్ట్రానికి కపిధ్వజ, అక్కడ ఉన్న ఆ ధృతరాష్ట్ర పిల్లలు అక్కడ అత వ్యవస్థితాన్ అక్కడ నిల్చున్న వాళ్ళని చూద్దామన్న ఉద్దేశంతో ప్రపత్తి శస్త్ర సంపార్తే ధనురుద్యమ పాండవ ధనుస్సుని లేపి అక్కడ అర్జునుడు ధనుస్సుని లేపి ఋషికేశం తదావాక్యం ఇదమాహ్య మహీపతే. ఋషికేశుడితో ఈ మాట అన్నాడు. ఋషికేశం అంటే ఈ మన ఇంద్రియాల్ని జయించిన వాడు అంటే శ్రీకృష్ణుడికి అదొక పేరు. ఈ విష్ణు సహస్రనామంలో వస్తుంది. అప్రమేయో హృషికేశ పద్మనామ అమర ప్రభు విశ్వకర్మ మనుస్తస్థ స్థవిత స్థవిరోద్రోహ. అప్రమేయో హృషికేశ, అప్రమేయం అంటే ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన ఉనికి తెలియదు. హృషికేశ అంటే ఇంద్రియాలన్నీ కంట్రోల్ చేస్తున్నాడు. ఇది విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం, 6వ 7వ శ్లోకం ఉంది. అప్రమేయో హృషికేశ పద్మనాభం అమరప్రభు అని. సో ఈ అర్జునుడు హృషికేశుడితో అన్నాడు, ఈ మాటలు అన్నాడు. ఎలాగా? ధనుస్సును లేపి ధనుస్సును లేపి అన్నాడు. అంటే హీ వాజ్ రెడీ టు ఫైట్. చలో వెళ్దాం ఒకసారి ఆ యుద్ధభూమిలోకి మధ్యలో తీసుకెళ్ళు అని చెప్పి అడిగాడు.
నిన్న కూడా ఎగ్జాంపుల్ చూసాం. క్రికెట్ బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేసే ముందు ఒకసారి మొత్తం ఫీల్డర్స్ అందరినీ నిరీక్షిస్తాడు ఆయన. ఎక్కడున్నాడు? థర్డ్ మ్యాన్ ఎక్కడున్నాడు? మన కవర్ ఎక్కడుంది? డీప్ మిడ్ ఆఫ్ ఏంటి? మిడ్ ఆన్ ఏంటి? ఏవేవో ఫీల్డింగ్ పొజిషన్‌లన్నిటిని చూసుకొని అప్పుడు బ్యాటింగ్ కోసం రెడీ అవుతాడు. అట్లాగా అర్జునుడు కూడా బాణాలేసే ముందు ఒక్కసారి వాళ్ళందరినీ చూద్దామని చెప్పి ఆహ్, అర్జునుడు ఆహ్, మన శ్రీకృష్ణుడితోటి ఈ మాటలన్నాడు. ఏం మాటలన్నాడు? "సేనరో ఉభయావధి రథం స్థాపయతి మే అచ్యుత." ఈ 2 సైన్యాల మధ్యన తీసుకెళ్ళి నా రథాన్ని స్థాపించు. యావదేతా నిరీక్షేహం యుద్ధకామాన్ వ్యవస్థితాన్. యుద్ధం కోసం వచ్చిన వాళ్ళందరినీ నిరీక్షిస్తాను. ఎందుకు? కర్మయా సహ యోజ్యజ్యం. నేను ఎవరెవరితో యుద్ధం చేయాలి? అస్మిన్ రణసముజ్జయే. ఈ యుద్ధంలో ఎవరెవరితో నేను యుద్ధం చేయాలి? అది నేను నిరీక్షిస్తాను అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్పి ఆ రథాన్ని తీసుకెళ్ళి ఆ 2 సైన్యాల మధ్యన పెట్టు అని అడిగాడు. అడిగి ఇంకొక ప్రశ్న, ఇంకొక క్వెషన్ ఇంకొక ప్రశ్న కాదు, ఇంకొక విజ్ఞప్తి చేయబోతున్నాడు ఇప్పుడు. దీంతో పాటు ఇంకొక విజ్ఞప్తి చేయబోతున్నాడు. ఏది? అయితే ఎవరెవరితో యుద్ధం చేయాలో చూద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ మధ్యన వాళ్ళని చూడడానికి కోసమని. అంటే యూ టేక్ మీ టు వాంటేజ్ పాయింట్. నన్ను ఎక్కడో పక్కన తీసుకెళ్ళి అక్కడ కాదు. ఎవరెవరితో యుద్ధం చేయాలో వాళ్ళని చూసేటట్టుగా చేయాలి. యుద్ధం ఎవరితో చేస్తాడు? ఆ రోజుల్లో నేను చెప్పాను రూల్స్ ఉన్నాయి. ఒక రథి రథం మీద ఉన్నవాడు రథం వాడితోటి కొట్లాడతాడు. మన ఏనుగు మీద ఉన్నాడు ఏనుగు వాడితో కొట్లాడతాడు. అట్లాగా అట్లా నేను ఎవరెవరితో పోట్లాడాలి? ఎవరి మీద నేను యుద్ధం చేయాలి? వాళ్ళని నాకు ఒకసారి చూయించు అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు. అడిగి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నాడు? వాళ్ళని చూద్దామని అనుకుంటున్నాడా? ఇంకేం చేద్దాం అనుకుంటున్నాడు? అది ఇవాళ ఇంకొక శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుడు అడగబోతున్నాడు. వింటారండి? చెప్తారా? చదవండి శ్రీకృష్ణుడు. మీ మాట రావట్లేదు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాద యోగః. య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధ్యై యుద్ధై ప్రియచికీర్షవః యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధ్యై యుద్ధై ప్రియచికీర్షవః. అక్కడ యోత్సమానాన్ అహం అవేక్షేహం. దీన్ని అన్వయం చేసుకుంటే అహం అవేక్షే. చూడాలని ఉంది. అహం అవేక్షే. నేను చూడాలని ఉంది నాకు. ఎందుకు? యోత్సమానాన్ యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళని నేను చూస్తాను. ఎవరైతే అత్ర సమాగత అక్కడ ఎవరైతే సమావేశమయ్యారో, అక్కడ ఎవరైతే మోహరించి ఉన్నారో, వాళ్ళు యుద్ధం కోసం మోహరించిన వారు వాళ్ళని చూద్దాం వస్తున్నాను. ఎందుకు? ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధి. వీడు చాలా దుర్బుద్ధి గలవాడు. ధృతరాష్ట్ర పిల్లలు బాగా దుర్బుద్ధి గల, అలాంటి దుర్బుద్ధి గల వెధవలని యోద్ధే ప్రియ చికీర్షవ. ఆ యుద్ధంలో వాడికి ప్రియం చేకూర్చడం, వాడిని సపోర్ట్ చేయడం కోసమని. పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు అంటే వాడు ఎంత చెత్తగాడండి వాడు. ఇప్పుడు చైనా వచ్చేసి పెద్ద టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాడిని తీసుకుపోయి లేదు దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అబౌట్ దావూద్ ఇబ్రాహీం బీయింగ్ ఎ టెర్రరిస్ట్ అని చెప్తూ ఉంటే దరిద్రుడా అని మనం తిట్టుకోము. అట్లాగనమాట ఇప్పుడు చేస్తుందంతా దొంగతనం. జూదమే తప్పు. ఆ జూదం తప్పు, అదంతా మోసంలో ఏదో గెలిచాడు. గెలిచిన తర్వాత అప్పుడు కూడా ఓకే అని చెప్పి 12 ఏళ్ళ వనవాసంకి వెళ్ళారు. ఒకవేళ అజ్ఞాతవాసం పోయారు. వాళ్ళ రాజ్యం అంతా లాక్కున్నాడు. అది అయిపోయింది, పందెం అయిపోయింది. పందెంతో బ్యాక్ వచ్చేస్తారు. అన్ని రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ అయిపోయినాయి. హి హస్ టు గివ్ బ్యాక్ ద ల్యాండ్.
అది అగ్రీమెంట్ అయింది కదండి, ఒక కాంట్రాక్ట్ అయింది. ఈ కాంట్రాక్ట్ నేను ఫుల్ఫిల్ చేశాను, నువ్వు నీ కాంట్రాక్ట్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. అది చేయకుండా నేనేం చేయకపోయినా మొత్తం నాదే అని కూర్చుంటే దెన్ అలాంటి వాడికి అంత దారుణం అనమాట. ఒక 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 పందెం పెట్టుకుని, ఒక మాట పెట్టుకుని, అన్నీ చేసుకుని, అంతా ఫుల్ఫిల్ చేస్తారు. ఎన్నో అవమానాలు చేసినా సరే అన్నీ ఫుల్ఫిల్ చేసుకొని వచ్చారు. అన్నీ చేసిన తర్వాత నేను ఇవ్వను పో అంటే చాలా దారుణమైన, ఇప్పుడు 99 ఇయర్స్ లీజ్ ఏదో పెట్టుకున్నారండి చైనా అండ్ హాంకాంగ్ మీద. ఏది చైనా అండ్ యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ వాళ్ళు. అదేదో లీజ్ పెట్టుకున్నారు. అదైన తర్వాత 19 ఏదో ఇయర్ కల్లా ఈ దేశాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పాను. ఏదో కాంట్రాక్ట్ అయింది. ఆ కాంట్రాక్ట్ వరకు ఉంచుకొని అది అయిపోయిన తర్వాత ఇవ్వను అంటే సో అది దారుణం అనమాట. సో ఆ దుర్బుద్ధి, రాష్ట్రస్య దుర్బుద్ధి యుద్ధే ప్రియ చికేశవ. అలాంటి దుర్బుద్ధి ఉన్న వాడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, సపోర్ట్ చేస్తున్న వాళ్ళని అహం అవేక్షే, వాళ్ళని చూడాలనుంది, వాళ్ళు ఎవరా అని చూడాలనుంది అని చెప్పి. సో ఇక అర్జునుడికి ఎవరు ఇంత చెత్త వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళలో ఎవరున్నారు, వాళ్ళతో ఎవరితో నేను యుద్ధం చేయాలి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ ఫార్మేషన్ ఏంటి అన్నది ఒక్కసారి అర్జునుడు చూస్తాను అని చెప్పి, అందుకే రథం స్థాపతి అర్చన. సో ఇది చూడాలి కాబట్టి అర్జునుడు అడుగుతున్నాడు, సేనలో ఉభయ మధ్య రథం స్థాపయితే మెచ్చుత. రథాన్ని తీసుకెళ్ళి వాళ్ళ మధ్య పెట్టినప్పుడు ఏం చేయాలి, ఏమేం చేయాలి, యావదేత్తా నిరీక్షయం, యుద్ధం కోసం వచ్చిన వాళ్ళని చూద్దామంటున్నాడు. ఎవరెవరితో యుద్ధం చేయాలో చూడాలంటున్నాడు. ప్లస్ అదే కాదు, ఎవరితో యుద్ధం చేయాలో కాదు, అసలు వాడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరో కూడా చూద్దాం అంటున్నాడు. నేను యుద్ధం చేయక్కర్లేదు, వాడు అతిరథి కాకపోవచ్చు, మహారథి కాకపోవచ్చు, నేను వాడితో యుద్ధం చేయనేమో, కరెక్టే. బట్ వాడిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ దెమ్, వాళ్ళని కూడా నేను చూడాలి అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుడు అడిగాడు. సో దానికి శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఇప్పుడు అది ఏం చేశాడు అనేది సంజయుడు వివరించబోతున్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడో సంజయుడు వివరించబోతున్నాడు. శ్రీకృష్ణుడు మాటలు మాట్లాడలేదు ఇక్కడ, కానీ ఈ మాటలు మాట్లాడడం సంజయుడు చెప్తున్నాడు మనకి. శ్రీకృష్ణుడు ఏం మాట్లాడలేదు ఈ అధ్యాయంలో, కానీ ఈ మాటలు మాట్లాడని సంజయ్ చెప్తున్నాడు. ఇందాక సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. వెరీ గుడ్, చాలా సంతోషంగా ఉందండి. చాలామంది కొత్త వాళ్ళు కూడా ఇది శ్లోకాలు చదువుతున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఇది భగవంతుడు మాట్లాడిన మాటలు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, ఈ భగవంతుడు మాటలన్నీలో ఒక చిత్శక్తి ఉంటుంది. అంటే మనం ఇదే భగవద్గీతలో 4వ అధ్యాయంలో చూస్తాం, జన్మ కర్మచ మే దివ్యం అని. ఇప్పుడు ఏమవుతుంది, మనం వేసుకునే ఈ దుస్తులు ఉంటాయి చూడండి, ఈ షర్టు, ఇది మెటీరియల్ అంటే పంచభూతాలతో చేయబడిన వస్తువు ఇది. దీంట్లోపల జీవాత్మ లేదు, జీవశక్తి లేదు, దీంట్లో ఆ కాన్షియస్నెస్ లేదు. భగవంతుడిది శరీరం అట్లాంటిది కాదు. భగవంతుడు శరీరం కూడా దివ్యమే, అంటే దట్ ఈస్ ఆల్సో మేడ్ విత్ స్పిరిచువల్ ఎనర్జీ. ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాం, వాటరు మన దీంట్లో ఉంటుంది, ట్యాంక్లో ఉంటుంది, పెద్ద దాని ఏమంటారు, డ్యామ్లో ఉంటుంది వాటర్, ఎత్తులో డ్యామ్ ఉంటుంది, డ్యామ్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్ ఇట్లా ఫ్లో అవుతుంది అనుకోండి, అదే వాటర్ ఫ్లో అవుతున్నది కాస్త ఒక ఫౌంటైన్ లాగా తయారైపోతుంది ఒక చోట. అదే ఫౌంటైన్ మీరు దుబాయ్లో అక్కడిక్కడ చూస్తే ఆ ఫౌంటైనే, ఆ నీళ్ళే ఒక మనిషి షేప్ లాగా, షారుఖ్ ఖాన్ లాగా, ఇంకో వ్యక్తి లాగా ఒక మంచి షేప్ తయారవుతుంది. దాంట్లో కలర్లు పెట్టేస్తారు. అది నీరే, అదే నీరు, దాంట్లో ఉన్న నీరు ఏది మన
ఆ డ్యామ్లో ఉన్న నీరే, పైన ఎక్కడో ఉన్న నీరు ఒక ఫోర్స్తో కిందకు వచ్చి అదే నీరు ఒక ఫౌంటైన్ లాగా తయారవుతుంది. అది ఒక ఫౌంటైన్ ఒక మనిషి ఆకారం అయిపోతుంది. అంటే ఆ మనిషి యొక్క వస్తువు, మన దేహం ఒక పంచభూతాలు, లోపల జీవాత్మ, స్పిరిచువల్ అని మనకి 2 ఉంటాయి. స్పిరిచువల్ ఎనర్జీ ఒకటి, మెటీరియల్ ఎనర్జీ ఒకటి, 2 ఉంటాయి మనకి. భగవంతుడికి అట్లా కాదు, అంతా స్పిరిచువలే. అందుకని భగవంతుడి యొక్క ఆభరణాలు కూడా స్పిరిచువలే. అందుకే శంఖం వచ్చేసి మన శత్రుఘ్నులాగా, చక్రం వచ్చేసి భరతుడిలాగా, ఆదిశేషుడు వచ్చేసి లక్ష్మణులాగా, విష్ణుమూర్తి వచ్చేసి రాముడిలాగా జన్మించాడు అంటాం. అంటే శంఖం అంటే ఇదేదో వస్తువు, ఈ వస్తువు వచ్చేసి ఒక జీవాత్మలాగా ఎలా అవుతుంది? ఎందుకంటే భగవంతుడి యొక్క శంఖం అది స్పిరిచువల్ శంఖం, అది ఇట్స్ నాట్ మెటీరియల్ శంఖం. ఆయన చక్రం అది స్పిరిచువల్, అది చేసిన వస్తువు, అది తయారైన వస్తువు, ఆ చక్రం అన్నది అది స్పిరిచువల్ ఎనర్జీతో స్టార్ట్ అయింది. ఆయన వస్త్రాలు స్పిరిచువల్, ఆయన ఆభరణాలు స్పిరిచువల్, ఆయన కౌస్తుభం స్పిరిచువల్, ఆయన వనమాల స్పిరిచువల్. అలాగా ఆయన మాట్లాడే మాటలు కూడా స్పిరిచువలే. మనకి ఆయన మాటలు కూడా స్పిరిచువలే. సో ఈ స్పిరిచువల్, ఈ భగవద్గీత మనం వల్లిస్తూ ఉంటే ఆ స్పిరిచువల్ ఎనర్జీని మనం లోపల చేస్తూ ఉంటాం. అందుకని చదవండి, వల్లించడమే కాదు, విన్నాగానే వస్తుంది లాభం, విన్నాగానే లాభం. సో అందుకని యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్, కొత్త వాళ్ళు ఇవి మీరు చదువుతూ ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో దీనిలోకి వద్దాం. ఏం ఉక్త హృషికేశు గుడాకేశేన భారత. ఏం ఉక్త, ఇలా అన్నాడు. ఎలా అన్నాడు? అంతకుముందు చూసాం. హృదయం స్థాపితమే అచ్యుతాని, నా రథాన్ని సేనరో ఉభయోర్ మధ్య, ఆ 2 సైన్యాల మధ్య నా రథాన్ని స్థాపించు అని. వాళ్ళని చూద్దాం అనుకుంటున్నాను, ఎవరు నా యుద్ధకామాన్ని, ఎవరు వచ్చారు యుద్ధం కోసం అని గుడాకేశన అంటే అర్జునుడు నిద్రం జయించినవాడు అంటే తామసం లేనివాడు, ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు. ఆ యాక్టివ్ ఉండేవాడు గుడాకేశన, అర్జునుడి ద్వారా ఇలా మాటలు చెప్పడం. ఇది తృతీయ విభక్తి, అర్జునుడి ద్వారా, ఇన్స్ట్రుమెంట్ ఇన్ కేస్. అర్జునుడి ద్వారా ఇలాంటి ఈ మాటలు చెప్పబడ్డాయి. ఏవి? రెండు శ్రేణుల మధ్య నాకు ఈ రథాన్ని పెట్టు అని. హృషికేశు గుడాకేశేన భారత. భారత అంటే ధృతరాష్ట్రుని పిలుస్తున్నాడు, ధృతరాష్ట్రుని సంబోధన చేస్తున్నాడు. హే భారత, అర్జునుడి ద్వారా ఇలా అన్న తర్వాత ఈ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? సేనరో ఉభయో మధ్య స్థాపయిత్వ రథముత్తమం. ఆ సైన్య ఈ రథాన్ని తీసుకెళ్ళాడు. అది మామూలు రథం కాదు, ఉత్తమమైన రథాన్ని తీసుకెళ్ళి సేనలో ఉభయోర్ మధ్య స్థాపయత్వ, 2 సేనల మధ్య స్థాపించాడు. అక్కడ తీసుకెళ్ళి నించబెట్టాడు అర్జునుడు, ఆ శ్రీకృష్ణుడు. ఎందుకు కొట్టాడుకో, ఏం చేస్తున్నావు, అవన్నీ ఎందుకు అని అడగలేదు. ఈ కమాండెడ్, శ్రీకృష్ణ హెస్ డిసైడెడ్, ఆ పని చేసి పెట్టాడు. ఆ భగవంతుడు కమాండ్ చేశాడు, ఆ భగవంతుడు తూచా తప్పకుండా విని తీసుకెళ్ళాడు. సో దీని మీద చాలా డిస్కషన్స్ అవుతాయి. ఇది భగవంతుడు ఆ 2 శ్రేణుల మధ్య ఎందుకు తీసుకెళ్ళాడు, ఈయన అడగడం ఏంటి? ఇక అంతా యుద్ధం పోడించేస్తారు కదా, యుద్ధం స్టార్ట్ అయిపోతుంది కదా, స్టార్ట్ అయినప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ ఎందుకు ఈయన అడగడం ఎందుకు, ఆయన తీసుకెళ్ళడం ఎందుకు? ఇలాంటి చాలా క్వశ్చన్లు వస్తుంటే ఒక్కొక్క భాష్యకారు ఒక్కొక్కటి చెప్తుంటారు. శ్రీకృష్ణుడే అర్జునుడికి అలాంటి ఇన్స్పిరేషన్ ఇప్పించాడు. ఎందుకంటే ఈ భగవద్గీత చెప్పాల్సిన అవసరం ఉంది బాగా. ఇది అండ్ ఇంటెన్స్ సిచ్యువేషన్, అంటే ఇంతకంటే దారుణమైన సిచ్యువేషను ఈ భూప్రపంచంలో ఒకటి ఉండదండి. ఈ భగవద్గీత అన్నది యుద్ధ భూమిలో చెప్పాడు ఆయన. ఎక్కడ మన హిమాలయాలో తీసుకెళ్ళి చెప్పలేదు. స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కడ ఇంపార్ట్ చేశాడు. ఈ డి నాట్ ఇంపార్ట్ ద స్పిరిచువల్ నాలెడ్జ్. ఎక్కడో వెళ్ళి హిమాలయాలో కూర్చొని గుహలో కూర్చోబెట్టి చెప్పలేదు, అడవుల్లో కూర్చోబెట్టి చెప్పలేదు. డైరెక్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ బ్యాటిల్. అది కూడా ఎట్లాంటిది? మహాఘోరమైన యుద్ధం. అంటే ఇంతకంటే కష్టం ఇంకా ఎక్కడ ఉండదండి. అలాంటి కష్ట సమయాల్లో, అలాంటి తీవ్రమైన స్థితిలో కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మనం యూజ్ చేయొచ్చు. అంతకంటే తీవ్రమైన సిచ్యువేషన్ ఉండదు. ఇంకా రాజుకి చాలా ఉంటాయి, ఇంకా మన వ్యాపారస్తుడికి చాలా ఉంటాయి, ఉద్యోగస్తులకి చాలా ఉంటాయి, సంసారులకి చాలా ఉంటాయి.
ఇంట్లో మన గృహిణులకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అత్తగారు, మామగారు, వదిన గారు, ఆడపడుచులు వీళ్ళందరితో కూడా ఉంటాయి. వాళ్ళందరినీ మించిన ఇంటెన్స్ సిచ్యువేషన్ వచ్చేసి ఈ యుద్ధం. సో, అర్జున్‌కి అలా ఎందుకో ఇన్స్పిరేషన్ కలిగింది. ఈ 2 సైన్యాల మధ్య నన్ను పెట్టు అని చెప్పి. ఇప్పుడు కృష్ణుడు తీసుకొచ్చి సేనయో ఉభయో మధ్య స్థాపయత్వ రథముత్తమం పెట్టేసి నెక్స్ట్ ఏమైంది అక్కడ? ఇక్కడ చూడండి. ఇది మనకి నెక్స్ట్ శ్లోకం అనేది ఇంపార్టెంట్. ఇక్కడి నుంచి అన్ని శ్లోకాలు ఇంపార్టెంట్. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితా ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితా ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురూనితి. ఉవాచ అన్న పలికాడు, శ్రీకృష్ణుడు పలికాడని చెప్తున్నాడు. పార్థ పశ్చైతాన్, ఏ పార్థ చూడు, ఏ పార్థ చూడు. ఎవరిని? భీష్మద్రోణ ప్రముఖతః, భీష్ముడు ద్రోణుడు ముందర, భీష్ముడు ద్రోణుడు ముందర, ఇంకా సర్వేషాం చ మహీక్షితాం, ఈ ఇంకా వేరే రాజులు కూడా ఉన్నారు. భీష్మ ద్రోణుడు ప్రముఖులు ఆయన ఎదురుగుండా ముందర, ఆయన ముందర, ఇంకా సర్వేషాం మహీక్షిత, ఇంకా వేరే రాజులు ఉన్నారు. సమవేతాన్ కురూన్, ఇంకా అక్కడ సమావేశన కౌరవులు కూడా ఉన్నారు, వాళ్ళని చూడు అని ఉవాచ అని అన్నాడు. ఇది ఉవాచ అంటే శ్రీకృష్ణుడు అన్నాడని చెప్పి మన సంజయుడు చెప్తున్నాడు. ఉవాచ పార్థాన్ పశ్చితాన్ ఇది, పార్థ చూడు అని అన్నాడు. ఏం చూడమన్నాడు? భీష్మద్రోణ ప్రముఖతగా సర్వేషాన్ మహీక్షితాం సమవేతాన్ కురువన్. వాళ్ళ ఆ భీష్ముడు ద్రోణుడు మరి ఇతర రాజుల సమక్షంలో ఈ పార్థ ఇక్కడ ఇక్కడున్న ఈ కురు వంశస్థులందరినీ చూడు, ఆ కురు అందరినీ చూడు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పాడు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ శ్లోకం. మనం ఫస్ట్ దాంట్లో చూసాం మన దుర్యోధనుడు చూడగానే ఫస్ట్ ఏం చేశాడు ఆయన? మన దుర్యోధనుడు ఫస్ట్ వెళ్ళగానే ఆ ద్రోణుడికి చెప్తున్నాడు, అక్కడ ద్రుపదపుత్రి అయిన ఆ ద్రుపడు పుత్రుడి ద్వారా చేసిన పాండవ వ్యూఢం, ఆ వ్యూఢాన్ని చూడు, ఈ ద్రుపడి పుత్రుడి యొక్క వ్యూహాన్ని చూడు అని చెప్పి అక్కడున్న ఆ భీముడి గురించి, ఆ భీముడు వాళ్ళది అపర్యాప్తం, మంది పర్యాప్తం అని చెప్పి అక్కడ దుర్యోధనకి అందరూ వైరులే కనబడ్డారు, అందరూ ఎనిమిసే కనబడ్డారు. ఆ దుర్యోధనకి ఎవ్రీబడి అదే యుద్ధం. ఆ దుర్యోధనుడు వచ్చిన కూడా యుద్ధం గురించే. దుర్యోధనుడు దిగింది కూడా అక్కడ యుద్ధం చేయడం కోసమని. అర్జునుడు వచ్చింది యుద్ధం చేయడం కోసమని. ఆ గాంధీవం పట్టుకుని ఎత్తుకున్న ఇల్లు 2 సేనల మధ్య పెట్టు అని చెప్పి అడుగుతున్నాం. పెట్టు అడిగిన తర్వాత ఆ యుద్ధ రంగంలో అక్కడ ఆ 2 సేనల మధ్య నించిన తర్వాత అర్జునుడికి ఏం కనబడింది? ఈ దుర్యోధనుడికి ఏమో అందరూ మన వైరులే కనబడ్డారు, ఆ ద్రోణుడికి ఏమో నిర్లిప్తంగా ఉన్నాడు, భీష్ముడేమో వాత్సల్యంతో ఉన్నాడు, వీడు భయపడుతున్నాడు అని చెప్పి వాత్సల్యంతో తత్ర సంజన హర్షం, ఈయనకి హర్షం క్రియేట్ చేయాలని చెప్పి మన శంఖాన్ని పూరించాడు. ఏది యుద్ధం చేయడం కోసం శంఖం కాదు, వీడికి ఆనందం పెట్టించాలి, వీడి భయం పోగొట్టాలని దాన్ని శంఖాన్ని పూరించాడు. అక్కడ వాళ్ళు శంఖాన్ని పూరించారు, వీళ్ళకందరికీ వాళ్ళ హృదయానికి వెదగలిగించారు. మధ్యలోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఆ మొత్తం సైన్యాన్ని చూశాడు. అంటే సేమ్ సిచ్యువేషన్ వల్ల మనకి ప్రాబ్లమ్స్ అని అనుకోవద్దు. అదే సిచ్యువేషన్, ఒకటికి ఒక రకంగా కనబడింది, ఇంకో రకంగా కనబడింది. మనకి 2 అధ్యాయంలో శ్రీకృష్ణుడికి ఎలా కనబడింది, హౌ టు సీ ద సిచ్యువేషన్ అన్నది శ్రీకృష్ణుడు చెప్తాడు. నత్వేవాహం జాతనాసం నత్వం మేమే జనాధిప అని చెప్పి
శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలో దీంతో స్టార్ట్ చేస్తాడు. హౌ షుడ్ వి సీ ద వరల్డ్, హౌ షుడ్ వి సీ ద ఎంటైర్ వరల్డ్ అన్న దాంతో స్టార్ట్ చేస్తాడు. హౌ టు సెంటర్ అవర్ పర్సనాలిటీ అనేది స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ మన మన ఏమంటారు, దుర్యోధనకు వచ్చేసి ద్వేషం ఉంది. దుర్యోధన ద్వేషం ఉంది. మనం చూసాం పంచక్లేశాలు ఉన్నాయండి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం. సో ఈ దుర్యోధనకి ఏముంది, ఒక ద్వేషం ఉంది. ద్వేషంతో అందరూ వైరులా కనబడ్డాడు. ఇక్కడ మన అర్జునుడు వచ్చాడు. అర్జునుడు చూస్తున్నాడు. చూడగానే ఏం కనబడుతున్నారు వాడు. అర్జునుడికి వాట్ ఈస్ ఈ ఫైండింగ్ దేర్. చాలా చక్కటి శ్లోకం. అలా చూడడానికి కారణం కూడా లాస్ట్ లైన్లో ఉంటుంది. బా ఇది అసలు ఇది మనిషి రాశాడు అనుకోవడానికి లేదండి. దిస్ కెనాట్ బి రిటర్న్ బై హ్యూమన్ బీయింగ్. ఇట్ కెనాట్ బి రిటర్న్ బై హ్యూమన్ బీయింగ్. పశ్యస్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా శ్వశూరాన్ సుహృదన్శ్చైవ సేనయోరుభయోరపి తత్రాపశ్యస్థితాన్ పార్థః పితॄనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తథా శ్వశూరాన్ సుహృదన్శ్చైవ. వేరే వాళ్ళ తర్వాత చూద్దామండి. నెక్స్ట్ శ్లోకం చూద్దాం. తత్ర అక్కడ, అపశ్యాత్ అక్కడ చూశాడు. అక్కడ చూశాడు. ఎవరు? పార్థ. అక్కడ చూశాడు. ఏం చూశాడు? పితృన్ అంటే తండ్రులను. ఇప్పుడే మన ఈ దీని ఏమంటారు, కౌరవుల వైపు కూడా, అక్కడ వైపు కూడా కొంతమంది తండ్రులు ఉన్నారు అక్కడ. సో తత్ర పశ్చాత్ స్థితాన్ పార్థ పితృలను చూస్తాడు. ఇంకా పితామహాన్ తాతల్ని చూశాడు ఆయన. అక్కడ ఆ దుర్యోధనుడికి అందరూ వైరులే కనబడ్డాడు. వీడు దొంగ, వాడు దొంగ, అందరు ఎనిమీస్. ఈ సా ఓన్లీ ఎనిమీస్. వేరే ఇక్కడ అందరు బంధువులు కనబడుతున్నాడు ఈయనకి. అక్కడ యుద్ధ భూమిలో అక్కడున్న వాళ్ళు, సైనికులు, ఆ రాజులు అలా కనబడట్లేదు. ఈ యోధుడు, ఆ యోధుడు అట్లా కనబడట్లేదు. సో హిస్ వ్యూ అక్కడ వెళ్ళి చూడగానే ఎవరు కనబడుతున్నారు? అన్నీ ఈ బాంధవ్యాలన్నీ కనబడుతున్నాయి ఇక్కడ. పితృన్, తర్వాత పితామహ తాతలు, ఆచార్యాన్ ఇది కూడా మన గురువులు. అక్కడ మన ద్రోణుడు ఉన్నాడు, తర్వాత కృపాచారి, ఇద్దరు ఉన్నారు అక్కడ. సో ఆ ఆచార్యులు కనబడుతున్నాడు. మాతులాన్ అంటే మేనమామలు. భ్రాతృన్ తమ్ముళ్ళు, అన్నలు తమ్ముళ్ళు. పుత్రాన్ ఆ కౌరవుల యొక్క పిల్లలు. పౌత్రాన్ మనుమలు. సఖీన్ ఫ్రెండ్స్. శ్వశురాన్ అంటే మామలు, ఏది పిల్లనిచ్చిన మామలు. సుహృద్ అంటే వెల్విషర్స్. సేనయో ఉభయోరపి ఆ రెండు సేనల మధ్య వీళ్ళ వైపే కాదు, అటువైపు కూడా వీళ్ళందరూ కనబడుతున్నారు. ఎవరు? తాతలు, మామలు, మేనమామలు, అన్నలు, పిల్లలు, మనవలు, ఫ్రెండ్స్, సఖీన్, వెల్విషర్స్, వీళ్ళందరూ కనబడుతున్నారు అక్కడ. ఎలాగానే అదే వ్యక్తి, అదే సైన్యంలో వీళ్ళందరూ ఆల్ రిలేటివ్స్, సీయింగ్ ఆల్ ద రిలేటివ్స్. అయితే ఇప్పుడు మనకి దయ ఉండడము, కరుణ ఉండడం మంచిదే, కానీ ఆ కాంటెక్స్ట్ని చూడాలి. ఇప్పుడు డాక్టర్ వెళ్ళి మన జీవహింస చేయకూడదు. మన ఆపరేషన్ థియేటర్ మీద పేషెంట్ని పెట్టారు. పేషెంట్ పెట్టిన తర్వాత ఆ వ్యక్తి క్యాన్సర్ ఉంది, ఆపరేషన్ చేయాలి. మొత్తం కట్ చేసి ఓపెన్ చేశారు. ఆయన అసిస్టెంట్లు అందరూ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి కరెక్ట్గా ఆపరేషన్ చేసే ముందు ఆ లోపల ఉన్న క్యాన్సర్ ఏదో పెద్ద పెరిగి ఉంది,
అయ్యయ్యో! ఈ క్యాన్సర్‌ని నేను చంపేస్తే జీవహింస చేసినట్టు అవుతుంది. ఎంత కష్టం, ఎంత నష్టం అని అక్కడ దయ, కరుణ వచ్చేసిందనుకోండి. ఈజ్ ద ప్లేస్ టు హ్యావ్ ద కంపాషన్. అక్కడ డ్యూటీ అది చేయాల్సిన పని చేయకుండా మన ఆపరేషన్ చేసి ఆ క్యాన్సర్‌ని తీసి పడేయకుండా, అక్కడొచ్చేసి జీవహింస తప్పు. నేను జైన్ మతాన్ని నేను నోటికి ఇలా అడ్డం పెట్టుకొని ఆహ్, తిరుగుతుంటాను. జైన్ మతం వాళ్ళు ఉంటారు వాళ్ళకి. ఇది మన నడుస్తున్నప్పుడు కూడా భూమిని తుడుచుకుంటూ నడుస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే ఏ జీవహింస చేయడానికి ఇష్టం ఉండదు. నేను అలాంటి వ్యక్తిని. నా నా మనస్తత్వం అది. సో, ఇక్కడ కూర్చొని లోపల ఉన్న ఆ క్యాన్సర్‌ని కూడా దేవుడు ఎందుకో పెట్టాడు ఈయనకి. దీన్ని ఇలా తీసుకొచ్చి చంపేయడం కరెక్టా? చేయకూడదు గదా! అని చెప్పి అక్కడ లాజిక్‌లు, గీజిక్‌లు మాట్లాడితే దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్. సో, ఇక్కడ యుద్ధభూమికొచ్చి అక్కడ ఉండాల్సింది చేయాల్సిన ధర్మం చేయకుండా మాతృవాన్, పితృవాన్, పౌత్రాన్ వీళ్ళందరినీ చూస్తూ ఆహ్, ఆహ్, చూసుకుంటూ పోతే దట్ ఈస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ గెట్టింగ్ దీస్ ఎమోషన్స్. ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడేమైంది? ఇదంతా చూసారు. ఓకే. తమ్ముళ్ళు అందరూ కనపడ్డారు. ఓకే. అన్నలు, తమ్ముళ్ళు కనపడ్డారు. కనపడ్డారు. బట్ వాట్ హాస్ హ్యాపెండ్ నెక్స్ట్? వాట్ ఈస్ ద ఆహ్, రిజల్ట్ ఆఫ్ హిస్ రియాక్షన్? సో, కనపడ్డారు. కనపడిన తర్వాత రియాక్షన్ ఏమైంది? ఓకే. మీ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వ్యూ ఎలా ఉంది? ఇప్పుడు ఆ ద్రోణుడిని కూడా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడాడు. మన దుర్యోధనుడు. నువ్వు నీ శిష్యుడు చూడు. నీ అర్జున్ యొక్క శిష్యుడు అర్జున్‌కి హెల్ప్ చేస్తున్నాడు. నువ్వెక్కడ? ఇలాగా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అయినా హిస్ రియాక్షన్ వాస్ డిఫరెంట్. ఇక్కడ సిట్యుయేషన్‌లో ఒక దృష్టి కనబడింది. ఒక 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 వ్యూ కనబడింది. అదే సిట్యుయేషన్, అదే వార్ జోన్, అదే పీపుల్, అదే ఆహ్, రీజన్. పోనీ ఏదో చూడ్డానికొచ్చాడు. మన నిరీక్షించడానికొచ్చాడు. ఇద్దరు కొట్లాడుకుంటుంటే చూస్తున్నాడు. అట్లా కూడా కాదు. దుర్యోధనుడు యుద్ధానికొచ్చారు. ఈయన యుద్ధానికొచ్చాడు. వేరే వాళ్ళు కూడా యుద్ధానికొచ్చారు. అదే యుద్ధానికొచ్చారు. అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఆహ్, ఆహ్, వ్యూ కనబడుతుంది. ఒక్కొక్క వ్యూ. ఇక్కడ అందరూ చుట్టాలు కనబడతారు. కనబడితే కనబడింది. వాట్ వాస్ ద రియాక్షన్? దాని ఆ సిట్యుయేషన్‌కి మన వ్యక్తి ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నది మనం నెక్స్ట్ చూడాల్సింది. तान् समीक्ष स कौन्तेय सर्वबन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषिदन्निदमब्रवीत्। तान् समीक्ष स कौन्तेय सर्वबन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषिदन्निदमब्रवीत्। శ్రీలతాదేవి. तान् समीक्ष स कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। విషీదన్ ఇదం అబ్రవీత్. చాలా విచారంగా ఈ మాటలు మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? తాన్ సమీక్షస్య. వాళ్ళనందరినీ సమీక్షించిన తర్వాత ఎవరు సమీక్షించాడు? సర్వాన్ బంధూన్ అవస్థితాన్. అక్కడ బంధువులందరూ కూర్చున్న సమూహమై ఉన్న వాళ్ళని, ఆ బంధువులందరినీ చూసి తాన్ సమీక్ష వాళ్ళందరినీ సమీక్ష చేశాడు. కౌంతేయ. ఆ కౌంతేయుడు వాళ్ళందరినీ సమీక్ష చేశాడు. వాళ్ళందరినీ సమీక్ష. ఎవరు? బంధువుని. ఆ బంధువులందరినీ సమీక్ష చేసి విక్కిలి విచారంతో విక్కిలి విచారంతో ఈ మాటలు పలికాడు. ఎలా పలికాడు? కృపయా పర్యావిష్టః. కృప అన్నది ఆవహించింది ఆయనని. కృపయా పరయా ఆవిష్టః. ఒక మిక్కిలి కృప. ఒక మిక్కిలి కృప ఆవహించింది. మనం చెప్తుంటాం దయ్యం ఆవహించింది అని. ఏదో భూతం ఆవహించింది అని చెప్తుంటాం. అట్లాగా అర్జునుడికి ఏమైంది? కృపయా పర్యా ఆవిష్టః. ఈ కృప ఏమన్నది ఆయనకి ఆవిష్టం. ఆయన ఆవహించింది. ఆవహించేసరికల్లా ఇక్కడ చూడండి, రాగద్వేషాలు అంటాం మనం. ఈ రాగం అన్నది ఆవహించింది ఆయనకి. అక్కడ వాడికి ఏమైంది? ద్వేషం ఆవహించింది. ఇక్కడ రాగం ఆవహించింది. సో, కృపయా పరయా ఆవిష్టః. ఆ దయ్యంలాగా ఈ కృప అన్నది ఆ సిట్యుయేషన్‌లో అక్కడ రావించకూడదు అది.
సమత్వం యోగం ఉచ్యతే, సమత్వంలో ఉండాల్సిన వ్యక్తి కృపయా పర్యా అవిష్ట, అదొకటి. ఆ కృప అన్న ఒక ఆ ఎమోషన్ అనేది ఆవహించి ఈ మాటలు మాట్లాడాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఏమవుతుందంటే ఈ ఈ ఈ మన మైండ్ ఎందుకు మనం ఈ ఈ మన భగవద్గీత స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి దైవాన్ని, గురువుని ప్రార్థించి మనం స్టార్ట్ చేస్తాం. ఎందుకు అంటే వాళ్ళ వేవ్ లెంత్ రెజనేట్ అవ్వాలి. వాళ్ళ ఎమోషన్ తోటి వాళ్ళ ఉన్న ఒక వాళ్ళకున్న మనస్తత్వంతో మనం రెజనేట్ అయితే కొంచెం ఆవహిస్తారు. కొంచెం ఆవహిస్తే అప్పుడు మనకి చదువుకునేది, చెప్పేది చాలా బాగా వంట పడుతుంది. అందుకే ఎవ్రీడే పూజ చేయమంటాం. కాసేపు పూజ కాకపోతే ధ్యానం చేయాలి. ఎందుకు? ఆ ఎమోషన్ అన్నది మనకి ఆ భగవంతుడి యొక్క ఒక గొప్ప గుణాలన్నవి మనలో ఆవిస్తే, మనలోకి అవి ప్రవేశిస్తే మనం వి విల్ స్టార్ట్ బిహేవింగ్ ద వే. అవి రెజనేట్ అవ్వాలి. బేసికలీ సుమతి నివారి కుమతికే సంగి, కుమతి నివారి సుమతికే సంగి. మనకి దీంట్లో దీన్ని ఏమంటారు, హనుమాన్ చాలీసా ఉంటుంది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కపీస్ లోకుచార్, రామదూత్ అతులిత బలదామ, అంజని పుత్ర పవనసుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివారి సుమతికే సంగి. మనం ఆ సుమతితో సంగి ఉండాలి. సో అది భగవంతుడి యొక్క గుణాల్లో అదొక గొప్ప గుణాలు ఉంటాయి. ఎప్పుడైతే వాటితో మనం రెజనేట్ చేస్తుంటామో ఆ ఎమోషన్ మనలో ఆవహించి మనము విల్ స్టార్ట్ బిహేవింగ్ ద వే ద గాడ్ వుడ్ బిహేవ్. సో మై అర్పిత మనోబుద్ధి, నీ బుద్ధి నాకు అర్పించే అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. యు సరెండర్ యువర్ ఇంటలెక్ట్ అంటాడు కృపాలజీ మహారాజ్ అండ్ స్వామీజీ. సో అది మనం ఆ భగవంతుని ఒక వేవ్ లెంత్ తోటి మనం దాన్ని ఎప్పుడైతే ప్రతిధ్వనిస్తామో, ఎప్పుడైతే రెజనేట్ చేస్తామో, దెన్ వీ విల్ బి డూయింగ్ రైట్ థింగ్. ఇక్కడ ఏమైంది? ఉల్టా అవుతుంది. ఇక్కడ కృపయాపరిష్టమై ఆ కృప అన్నది ఆవిష్టమైంది. ఎందుకు వచ్చింది అర్జునుడికి? ఎందుకు వచ్చింది ఇలాంటి ఈ దుర్బుద్ధి? ఎందుకు వచ్చింది అంటే మనం ఇంకొంచెం మహాభారతంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఏమవుతుంది? మన యుద్ధానికంటే ముందు ఈ మన కృష్ణుడు రాయబారంకి వెళ్ళకంటే ముందు ఇంకా ఈ సంజయ్ రాయబారంకి వస్తాడు. మన యుద్ధం ఇది అయిపోయింది, దాని ఏమంటారు, అజ్ఞాతవాసం అయిపోయింది, వీళ్ళు బ్యాక్ వచ్చేసారు, అందరూ వాళ్ళ ఊళ్ళకి వచ్చేసారు, అడవి వనవాసం నుంచి బ్యాక్ వచ్చేసారు. వచ్చిన తర్వాత మన ద్రుపది యొక్క పౌరోహిత్యుని పంపుతాడు. ఫస్ట్ మా వాళ్ళందరూ బ్యాక్ వచ్చారు, మా రాజ్యం రాకిచ్చారు, రాజ్యం లేదు గీజం లేదు పో అని చెప్పి వీడు పంపించేస్తాడు మన దుర్యోధను. అయిపోగానే మళ్ళీ పంపించిన తర్వాత ఈ ధృతరాష్ట్రుడు మళ్ళా సంజయుని పంపుతాడు వాళ్ళ దగ్గరికి, కౌరవుల దగ్గరికి, పాండవుల దగ్గరికి సంజయ్ని పంపుతాడు. సంజయ్ రాయబారం అని చాలా ఫేమస్ ఉంటుంది మన శ్రీకృష్ణ కమిషన్ లాగా. శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణ కావాలా వద్దా అని, కావాలని, కావకూడదని, చేయాలని, చేయకూడదని ఒక్కొక్క రకంగా అర్థమయ్యేటట్టుగా రాసింది. సో సంజయ్ రాయబారంలో కూడా సంజయుడు వెళ్ళి చెప్తాడు వాళ్ళకి, ఇగో మీరు అది ధృతరాష్ట్ర తరఫున రాయబారి, సో హీ కాంట్ టెల్ ఎనీథింగ్ బై హిమ్సెల్ఫ్. ధృతరాష్ట్రుడి యొక్క మాటలు చెప్తాడు. ఏమని? యుద్ధం అయితే చాలా కష్టము, రక్తపాతం అయిపోతుంది, ప్రజల్లో ఈ ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ మీకు గురువు లాంటి వాళ్ళు, వాళ్ళందరితో కొట్టాడ పెట్టుకుంటారా? మీరు ఇవన్నీ చేసుకుంటారా? మీరు వైరాగ్యం అన్నది ఇంపార్టెంటు. మీరు వైరాగ్యంలో ఉండి ఒక రాజ్యమే జీవితం కాదు, మీరు ఎక్కడున్నారో అలా హాయిగా ఉండండి అని ఏదో వాళ్ళకి ఒక ఈ యుద్ధం వస్తే కష్టము, రక్తపాతం అయిపోతుంది, అంతా మీరు యుద్ధంలో గెలిచినా గెలుస్తారు, గెలిచిన తర్వాత ఇంత రక్తంతో మీరు రాజ్యాన్ని మీరు తెచ్చుకొని కూడా మీరు ఏం సుఖపడతారు, ఇలాగా వాళ్ళలో ఒక నెగిటివ్ ఒక కొన్ని ఎమోషన్స్ అనేది ఫీడ్ చేస్తారు. అది అప్పుడు పట్టించుకోరు. యుద్ధానికైనా రెడీ, పీస్కైనా రెడీ అని చెప్పేసి పంపించేస్తారు. అప్పుడేం ఎఫెక్ట్ కాదు. కానీ అదేమైంది, ఆ లోపల సీడ్ అన్నది ఇక్కడ మేనిఫెస్ట్ అయింది. అందుకని మనం రోజు ఎందుకు సాధన చేయాలి, రోజు ఎందుకు మనం సత్సంగం చేయాలి
రోజు ఎందుకు మనం భగవంతుని ధ్యానించుకుంటూ ఉండాలి? ఎందుకంటే ఆ నెగెటివ్ వాటిని ఆపే శక్తి ఒక భగవంతుడికే ఉంది. ఇలాంటివి ఏమైనా వస్తే ఆహ్, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. మీరు తాని సర్వాణి సంయమ్య అన్నిటిని మీరు సంయమం చేసేది యుక్త ఆసీత మత్పరః. భగవంతుడి పైన మీరు ఎప్పుడైతే మనసు పెడతారో ఇలాంటివన్నీ సంయమం, యూ కెన్ కంట్రోల్ ఆల్ దీస్ ఎమోషన్స్ అని. సో, అక్కడ అర్జునుడికి అప్పటి వరకు ఏది గాంధీవం చేసి 2 సైన్యాల మధ్యన పెట్టు అని అప్పటి వరకు యుద్ధానికి రెడీగా ఉన్నవాడు ఎప్పుడైతే 2 సైన్యాల మధ్యన అవన్నీ చూస్తారో ఎక్కడి నుంచో లోపల నుంచి ఒక మన నెగెటివ్ ఎమోషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఆ నెగెటివ్ ఎమోషన్ ఏమైపోయింది? ఆవహించేసింది మొత్తం. ఉపయాపర్య ఆవిష్ట. అది ఆవహించేసి ఇంకా మొత్తం మన ఆహ్, ఇంటెలెక్ట్ అంతా పాడైపోయింది. అంటే విచక్షణ జ్ఞానం పోయింది. ఏది కరెక్టో, ఏది తప్పో తెలుసుకోలేని స్థితికొచ్చేసింది. ఎంత స్టేజ్‌కొచ్చిందంటే ఆ గాంధీవం సంస్థత హస్తం. గాంధీవం కూడా చేతుల నుంచి కింద పడిపోయి మనిషి కూడా ఆహ్, నోరంతా ఎండిపోయి ఈ కళ్ళలోంచి నీళ్ళొచ్చేసి అంత స్ట్రాంగ్ వ్యక్తి కూడా ఎందుకు పనికి రాకుండా వీకెండ్ చేసి పడేసింది. సో, ఇక్కడ మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సత్సంగం అన్నది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు, ప్రతి క్షణము మనము ఆ భగవంతుడికి కాస్తసేపు ఎవ్రీడే కాస్త మెడిటేషన్ అనేది చేస్తుంటే, ఇలాంటి కొన్ని నెగెటివిటీస్ అనేది పోతుంటాయి. రాగద్వేషాలు. సో, రాగద్వేషాలు మనం లాస్ట్ టైమ్ పోయిన క్లాస్‌లో ఉన్నవాళ్ళని చూసాం మనం. రాగద్వేషాలు, మధుకైటబుల్ లాంటి వాళ్ళు. అవి 2 చెడ్డవే. 2 ఏమవుతాయి? విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తాయి. మనకున్న విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తాయి. తో తాన్ సమీక్షస్య కౌంతేయ సర్వాన్ బంధూన్ వ్యవస్థితాన్ కృపయా పర్యవేష్టో. ఈ ఈ కృప అనేది ఆవహించింది. విషీదంతం ఇదమబ్రవీత్. ఈ ఇలాగ మాట్లాడాడు. ఏ మాటలు మాట్లాడాడు అనేది మనం రేపు క్లాస్‌లో చూద్దాం. అయితే మనం ఒక విషయం మనం అసైన్‌మెంట్ చేయలేదు లాస్ట్ టైమ్. నిన్నటి రోజు ఇవాళ ఒక రోజు అసైన్‌మెంట్ చూద్దాం. మనం చూసాం ఈ ఈ కొన్ని దేశాలు మనలో కొన్ని క్లేశాలు ఉన్నాయి. ఏంటది? అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం. ఈ పంచక్లేశాలు మనలో ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే మనకు కొన్ని స్పిరిచ్యువల్ వర్చ్యూస్ పెంచుకోవాలి. మనం ఏమనుకున్నాం? మనం ఏదైనా చక్కగా పని చేయాలంటే వై పవర్ ఉండాలి. మనం చేస్తున్న పనికి ఏంటి రీజన్? మనం చేస్తున్న పనికి ఏంటి వై పవర్ ఉండాలి. సెకండ్ థింగు అది ఆ చేసే పని కూడా ఆ పనిలోనే మనం ఆనందం చూసుకోవాలి. వీ హావ్ టు ఫైండ్ జాయ్ ఇన్ ద వర్క్, నాట్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ద వర్క్. చేస్తున్న పనిలోనే ఆనందం చూడాలి. ఆ పని చేసేయడానికి వై పవర్, యజ్ఞార్థార్థ్, భగవంతుడి కోసం పనిచేయాలి. తర్వాత ఆ చేస్తున్న పనిలోనే మనం ఆనందం చేసుకోవాలి. అయితే అలా పనిచేస్తున్నప్పుడు ఈ క్లేశాలు మనకు కొన్ని అడ్డం వస్తాయి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం. ఇవి పోగొట్టుకోవాలంటే కొన్ని స్పిరిచ్యువల్ వర్చ్యూస్ మనం బిల్డప్ చేసుకోవాలి. అదేంటి? జ్ఞానం, శ్రద్ధ, తితిక్ష అంటే సహనం. మనకి కష్టాలు వచ్చినా సరే సహించుకునే శక్తి ఉండాలి. వైరాగ్యం, డిటాచ్‌మెంట్. అంటే ఈ ప్రాపంచిక విషయాల మీద మనకు డిటాచ్‌మెంట్ రావాలి. ఇది రావాలి, ఇది కావాలన్న డిటాచ్‌మెంట్ వెళ్ళిపోవాలి. తర్వాత ధృతి, ఒక పట్టుదల ఉండాలి. మనకి కష్టాలు ఓర్చుకునే శక్తే కాదు, మనం చేస్తున్న పనిలో అలాగా పట్టుదలతో ముందుకెళ్తూ పోవాలి. వీటన్నిటిని స్పిరిచ్యువల్ అసెట్స్ అంటారు, ఆధ్యాత్మిక అసెట్స్ అంటారు. ఇవన్నీ పెంచుకోవాలి. ఇవి పెంచుకోవాలంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయండి. అవి వేల కిలోమీటర్లు చలికాలం రాగానే ఎక్కడో కెనడా నుంచి దూరం వెళ్ళిపోయి సౌత్ అమెరికా వరకు అలా ఎగురుకుంటూ కొన్ని వేల కిలోమీటర్లు పరిగెడుతుంటాయి. అలా పెరిగేటప్పుడు ఏం చేస్తాయి అవి ఏం చేస్తాయి? ఒక పక్షి ఏమో ముందర ఉంటుంది. ఒక పక్షి ముందరుండి మిగిలిన పక్షులన్నీ ఇలా ఈ వై షేప్‌లో ఎగురుతుంటాయి. ఈ షేప్ ఉండడం వల్ల ఏమవుతుంది? వీటన్నిటికి అంత ప్రెషర్ పడదు. ఆ హెడ్ విండ్స్ వీటికి అంత ప్రెషర్ పడదు. ఆ ప్రెషర్ తీసుకొని మిగిలిన వాటన్నిటికి చాలా ఫాస్ట్‌గా అవి గాలిలో చాలా దూరం వరకు ఎగరడానికి పోతుంది. అయితే కొంత దూరం అయిన తర్వాత ఇది అలసిపోయినప్పుడు ఇదేదో వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకోటేదో ముందుకొస్తుంది. అలా ఎలా వస్తాయో, ఆ టీమ్ వర్క్ ఎలా వస్తుందో మనకు తెలీదు. ఇది వెనక్కి వెళ్ళిపోతే ఇది ఇట్లా ముందుకు వచ్చేస్తుంది. సో, అట్లాగా ఒకదాన్ని ముందు పెట్టి
అది అలా పోతూ ఉంటాయి. సో మనకి స్పిరిచువల్ అసెట్స్ కూడా ఏదో ఒకటి మనం డెవలప్ చేసుకుంటే, ఆ డెవలప్ చేసుకున్నది మిగిలిన వాటన్నిటిని కూడా మనకి ముందుకెళ్ళేందుకు హెల్ప్ చేస్తుంటాయి. ఇవన్నీ చూసాం కదండి. జ్ఞానం ఒకటి, శ్రద్ధ, ఫెయిత్, తితీక్ష, సహనం, కష్టాలు వస్తే ఓర్చుకునే శక్తి ఉండాలి మనకి. వైరాగ్యం అంటే ప్రాపంచిక విషయాలు కావాలన్న తపన ఉండకూడదు మనకి. భగవంతుడి విషయాలు మన స్పిరిచువల్ విషయాలు కావాలన్న తపన ఉండొచ్చు, కానీ ప్రాపంచిక విషయాలు కాదు. ధృతి, ఒక పట్టుదల ఉండాలి. మనం చేస్తున్న పని మీద కొంత పట్టుదల. ఇవన్నీ స్పిరిచువల్ అసెట్స్. వీటన్నిటిలోకి ఏ స్పిరిచువల్ అసెట్స్ మనం బిల్డప్ చేసుకుంటే మిగిలిన స్పిరిచువల్ అసెట్స్ ఈజీ అవుతాయి. మనం చూస్తాం కదండి, ఒక పక్షి కనుక అలా ముందుకెళ్తుంటే మిగిలిన పక్షులన్నీ దాని వెనకాల ఈజీగా పరిగెడుతుంటాయి. సో ఏదో ఒక స్పిరిచువల్ అసెట్ ఇవి ఉన్నాయి. ఇవి చెత్త పోవాలి. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం పోవాలి. మనం పోవాలంటే ఈ కొన్ని స్పిరిచువల్ అసెట్స్ అనేది బిల్డప్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద స్పిరిచువల్ అసెట్ యూ హ్యావ్ టు బిల్డ్ సో దట్ ద అదర్ స్పిరిచువల్ అసెట్స్ బ్లాసమ్ ఆటోమేటిక్గా. మీరు ఏదో ఒక స్పిరిచువల్ అసెట్ బిల్డప్ చేసుకుంటే మిగిలినవన్నీ దాని వెనకాల దీని ఏమంటారు, సైనికుల్లాగా వెనకాల వస్తుంటాయి. ఏది అయి ఉండొచ్చు, ఏది కరెక్ట్ ఆన్సర్ లేదు, ఏది తప్పు ఆన్సర్ లేదు, చింతన చేయడానికి ఇది పనికి వస్తుంది. జ్ఞానం వల్ల ఏమిటి లాభం, శ్రద్ధ వల్ల ఏంటి లాభం, ఓర్పు వల్ల ఏంటి లాభం, వైరాగ్యం వల్ల ఏంటో, ఏది ఇంపార్టెంట్, నేను ఏది పెంచుకోవాలి, ఇది కరెక్ట్, ఇది తప్పని కాదు, మీరు చింతన చేయడం కోసం ఇది చెప్తున్న అసైన్మెంట్. సో దీని గురించి మనం రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం. మీరు ఒకసారి ఈ శ్లోకాలన్నీ చూడండి. ఒకసారి ముఖ్యంగా చూడాల్సింది ఆ 27వ శ్లోకం. అది కృపయా పరవేష్ట. ఆ కృప అన్నది ఆవహించడం వల్ల ఆ మనిషి యొక్క థింకింగ్ పవర్ ఎలా మారుతుంది అన్నది మనం రేపు ఒకసారి ఆ అర్జునుడి వచ్చిన మార్పులన్నీ రేపు చూద్దామండి. ఈ అసైన్మెంట్ కూడా కాసేపు ఆలోచించండి. మళ్ళీ రేపు కలుద్దామండి. రాధే రాధే. రాధే రాధే. రాధే రాధే. రాధే రాధే.